ఛానల్. సో దిస్ ఇస్ లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. సో ఇవాళ వెళ్ళే దారిలో మనము ఉమయం లేక్ ఒకటి ఉంది. యాక్చువల్గా షిలాంగ్ పీక్ ఒకటి కూడా మిస్ అయిపోయింది అనమాట. బట్ ఇప్పుడు అటు వెళ్ళి వెళ్తే కొంచెం ట్రాఫిక్ జామ్ వల్ల ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఏంటి అంటే ఫస్ట్ షిలాంగ్లో అయితే స్టే చేసాము నైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ఉమయం లేక్ అండ్ లేటర్ గుహాతి. సో గుహాతిలో ఫ్లైట్. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ ప్లేసెస్ కవర్డ్. ఫస్ట్ డే రోజు ఏంటి అంటే పీకాక్ ఐలాండ్, ఇక్కడ ఉమానంద టెంపుల్ ఉంది కదా అది. నెక్స్ట్ రివర్ క్రూజ్, ఆ తర్వాత నెక్స్ట్ డే కామాఖ్య టెంపుల్ అండ్ చుట్టుపక్కల ఉన్న దశ మహావిద్యలు. ఆ రోజే షిలాంగ్ పీక్, ఎలిఫెంట్ కేవ్స్, ఉమయం లేక్ ఉండాల్సింది. బట్ మాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అందుకని వీ కుడ్ నాట్ కవర్ ఇట్. బట్ ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే ఆర్వా కేవ్స్, మాస్మాయ్ కేవ్స్, సెవెన్ సిస్టర్ ఫాల్స్ అన్నీ కవర్ చేసేసాము. అండ్ నిన్నైతే ఇది ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది కదా, సో అది ద్వాకిలో ఘాట్ రివర్. సో ఆ రివర్ పైన అయితే మన అంటే ఇండియా ఒక సైడ్, బంగ్లాదేశ్ ఒక సైడ్ ఉంటుంది. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము నిన్న. అండ్ లేటర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్, అంటే ఆ రూట్స్తోనే ఇలా బ్రిడ్జ్ లాగా ఫామ్ అయిందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళాము. సో నిన్నటైతే ఆల్మోస్ట్ కవర్డ్. అండ్ ఇవాళ అయితే ఉమయం లేక్ ఒకటి ఉంది, అది చూసేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే అనమాట. సో ద ట్రిప్ వాజ్ రియలీ సూపర్. అంటే కొంచెం చల్లగా అయితే ఉంది కంపేర్ టు హైదరాబాద్. కాకపోతే ఏంటి అంటే నిన్న కొంచెం ఎక్కువ చల్లగా ఉంది. నిన్న కొంచెం వర్షం పడింది ఇక్కడ. సో దానివల్ల ఇంకొంచెం ఎక్కువ చల్లగా అనిపించింది అనమాట. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అంటే కొండ ప్లేస్లలో కొంచెం చల్లగా ఉండడం అయితే ఇట్స్ లైక్ నార్మలే కదా. సో అలా అనమాట. ద ట్రిప్ వాజ్ రియలీ గుడ్. వీ ఎంజాయ్డ్ ఏ లాట్. సో దిస్ వాజ్ ద రూమ్ వేర్ వి స్టేడ్ అట్ షిలాంగ్. సో రూమ్ అయితే చాలా బాగుంది. ఇట్స్ లైక్ దీని పేరు ఏంటో ఉందండి, నాకు పేరు గుర్తులేదు. సఫార్ షిలాంగ్లో పోలీస్ బజార్ ఉంటుంది కదండి, సో అక్కడైతే ఉందన్నమాట. ఇట్లా 2 బెడ్స్ ప్లస్ మళ్ళీ ఇంకొకటి సపరేట్ బెడ్ కూడా ఇచ్చాడు. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక సోఫా, ఇదేంటంటే కొంచెం లాస్ట్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఇది కట్ అవ్వకుండా అయితే కట్టినట్టుగా అనిపించింది. బట్ మెయింటెనెన్స్ అది వాజ్ గుడ్. అండ్ నైట్ ఫుడ్ కూడా సూపర్ ఉండే అనమాట. సో ఇది అటాచ్డ్ ఇంక ఇలా వాష్రూమ్ అయితే ఉంది. ఇక్కడ సైడ్ ఏంటంటే హాట్ వాటర్ 24/7 వస్తూనే ఉంటాయి, బికాజ్ ఇవన్నీ చల్ల ప్రదేశాలు కదండి. సో అలా అని చెప్పేసి ఇంకా మేమైతే ఫుల్గా రెడీ అయిపోయి బయటకు వచ్చాము. బట్ వెన్ కంపేర్ టు చిరాపుంజి, అక్కడైతే విల్లా ఆ రిసార్ట్ చాలా సూపర్ ఉండే. సో దట్స్ అవర్ రూమ్. ఇట్ వాజ్ అవర్ రూమ్ ఫర్ డే. And this was a dress I wore for the last day అనమాట. అండ్ ఇట్ వాజ్ లైక్ టేకెన్ ఫ్రమ్ అన్లిమిటెడ్లో తీసుకున్నాను. టాప్, బాటమ్ వచ్చేటప్పటికి జీన్స్. అండ్ ఇదేంటంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేస్, అంటే మన డైనింగ్ టేబుల్ అలా ఉన్నాయి. అసలు వ్యూ సూపర్ ఉండే అండి. నైట్ అయితే తెలియలేదు చీకట్లో, కానీ మార్నింగ్ అయితే అసలు వ్యూ సూపర్ ఉండే. సో మంచి ఏమంటారు సలాడ్ ప్లస్ చికెన్ సలామీ, ఫ్రూట్స్, వి హ్యాడ్ సమ్ స్వీట్ అండ్ ఊతప్పం పెట్టారు, చిన్న ఊతప్పము. నూడిల్స్ కూడా పెట్టారు, మార్నింగ్ మే నూడిల్స్ పెట్టేశారు. సో మేమైతే అన్నీ కొంచెం అలా అయితే టేస్ట్ చేసామన్నమాట. అండ్ ఊతప్పం వాజ్ రియలీ సూపర్ అండి. అండ్ ఇదేంటి రోటీ అండ్ చోలే కర్రీ కూడా పెట్టారనమాట. పూరి వాజ్ ఆల్సో నైస్. చోలే కర్రీ కూడా చాలా బాగుంది. కాకపోతే వాళ్ళు కొంచెం ఉప్పు తక్కువ తింటారు, మేము కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని తిన్నాము. అండ్ దట్ వాజ్ మినీ ఊతప్పం అనమాట. సూపర్ టేస్ట్ ఉండే. సో టేస్ట్ బాగుందని చెప్పి మళ్ళీ ఇంకొకటి తెప్పించుకొని అయితే తిన్నాను. చట్నీ వాజ్ ఓకే మరి మనలాగా చేయలేదు, బట్ టేస్ట్ వాజ్ గుడ్ అనమాట. సో ఇంకా ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. అండ్ ఇవాళ ఏంటి అంటే షిలాంగ్ నుంచి గుహాతి వెళ్ళాలి. గుహాతిలో మన ఫ్లైట్. సో ఇంకా ఇప్పుడు మార్నింగ్ బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ 9 వరకు అనుకుంటా బయటకు వచ్చేసాము మేము. 9 కాదండి, 8:30 వరకు వచ్చేసామనుకుంటా. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుందంట. సో షిలాంగ్ పీక్ ఇవాళ ఏమైనా వీల్ అవుతుందో చూద్దాం అనుకున్నాము, కానీ మేమున్న ప్లేస్కి ఒక 10 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావాలి. ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ లైక్ రిస్క్ అని చెప్పి అన్నారనమాట మా ట్రావెల్స్ వాళ్ళు. సో ఇంకా అలా అని చెప్పేసి ఓకే ఫైన్, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకొని అయితే బయలుదేరాము. అండ్ దిస్ ఈజ్ లైక్ ఉమయం లేక్ ఉంటుంది కదండి, ఇది కూడా చాలా క్లీన్ లేక్ అనమాట. సో ఇంకా షిలాంగ్ పీక్ ఎలాగో చూడలేదు కదా, ఇది ఒకటైతే చూసుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వెళ్ళాము. లోపల ఎంట్రీ అవ్వడానికి మనకి 500 రూపీస్. అండ్ ఆ రోజు మాత్రం ఎండ ఫుల్గా ఉందన్నమాట. సో మొన్నటి వరకు ఏంటంటే
కూల్గా అటు వర్షం పడుతుంది అన్నట్టుగా ఉంది, కానీ ఎక్కడ పడలేదండి. ఒక కామాఖ్య టెంపుల్లోనే పడింది. అండ్ ఇంకెక్కడ కూడా వర్షం అనేది ఇబ్బంది అయితే పెట్టలేదు. సో ఇట్ వాజ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఇలా బయటికి వెళ్ళినప్పుడు వర్షాలు పడితే చిరాగా అనిపిస్తుంది కదా. సో కామాఖ్య టెంపుల్ దగ్గర అయితే మేము దర్శనం చేసుకొని వచ్చాము, వాన పడింది. సో ఫుల్గా తడిచాము. బట్ స్టిల్ 10 దశమ మహావిద్యాలయం చూడాలని చెప్పేసి అయితే వర్షంలో తడిచినా సరే మేమైతే అవైతే కంప్లీట్ చేసామంట. దిస్ ఇస్ గోల్ఫ్ కోర్ట్ ఉంటుంది కదా, సో అది ఇట్ వాజ్ లైక్ గ్రీనరీ చాలా బాగుంది షిల్లాంగ్ మేఘాలయాలో. అండ్ మొత్తం ఇది కూడా అంతా ఇంకా ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ లాగానే అనమాట. సో లైక్ వీఆర్ గెటింగ్ డౌన్ ద ఘాట్ రోడ్. అండ్ ఇల్లులు అలా పూలు చెట్లు అన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యూ అయితే ఐ రియలీ లవ్డ్ ఏ లాట్. ఇది ట్రావెల్స్ బండి కాబట్టి మనం ముందు నుంచి ఫుల్గా తీయడానికి ట్రై చేశాను, బట్ అంత నీట్గా రాలేదు. అదే కారు ఏదైనా అయి ఉంటే బాగుండేది. ఆఫ్కోర్స్ దీంట్లో కూడా ముందు ఒక సీట్ ఉందండి, బట్ స్టిల్ మేము వెనకాలనే కూర్చున్నాము. సో ఇంకా అలా ఫుల్గా వీడియో తీయలేదు కదా అని చెప్పి నేను ఇది వెనకాల ఇక్కడ కూర్చొని జూమింగ్ చేసి మరీ తీశాను. వ్యూ వాజ్ రియలీ బ్యూటిఫుల్. అండ్ మొత్తం ఎంతైనా కొండ ప్రాంతాలకు వెళ్తే డిఫరెంటే ఉంటుంది. పహాడ్ కా జిందగీ అలాగే रहता కదా. సో అలా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ 5 days. సూపర్, అసలు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా కవర్ చేసాము. అండ్ వెదర్ బాగా ఎంజాయ్ చేసాము. షిలాంగ్లో మేఘాలయాలో అయితే వ్యూ అయితే సూపర్ ఉండే. ఆ విల్లాలో వీ హ్యాడ్ రియలీ వెరీ గుడ్ టైం. ఇంకొక రోజు ఉంటే కూడా బాగుంది. ఎంతైనా ట్రిప్పులకి వెళ్తే అలానే ఉంటుంది కదండి. ఇంకో రోజు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ టు హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్ అండి. కాకపోతే మళ్ళీ వీ షుడ్ గెట్ బ్యాక్ టు అవర్ రొటీన్ కదా. సో ఇంకా అలా అని చెప్పేసి అయితే వచ్చాము. సో ఇదైతే ఉమయం లేక్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది విత్ బండి అంటే లోపలికి ఎంట్రీ తీసుకోవడానికి 500 తీసుకున్నాడు. బాగా ఎక్స్పెన్సివ్ అనిపించిందండి. వేరే దగ్గర అయితే 300-200 తీసుకున్నాడు, బట్ ఇక్కడే ఏంటో మరి 500 అయితే తీసుకున్నాడు. సరే ఓకే, ఇంకా ఇవాళ దాంట్లో అయితే కవర్ చేసేటివి ఏం లేవు. మిడిల్ ఏమైనా షాపింగ్ ఏమైనా ప్లేసులు ఉంటే ఆపమని ఆల్రెడీ మా డ్రైవర్కి చెప్పామన్నమాట. ఎందుకంటే అవి బుట్టలు లాంటివి ఉన్నాయి కదా, సో అవి వేరే దగ్గర తీసుకోలేదు. ఇంక ఇది ఫైనల్ డే, వీ నీడ్ టు బై ఇట్ అని చెప్పి అనుకున్నాము. సో అలా అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ ఉమయం లేక్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ సైడ్కి అయితే ఆపేసి ఒక 2-3 ఫోటోలు అయితే దిగామన్నమాట. చాలా క్లీన్ లేక్లా అనమాట ఇది కూడా. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం కిందకైతే దిగాలి. కిందకి దిగితే అప్పుడు మనకి ఉంది. అండ్ ఇది కూడా మొత్తం ఘాట్ రోడే. మరి మేఘాలయ టు షిలాంగ్ ఉన్నంత లేదు, కానీ ఇట్స్ స్టిల్ లిటిల్ బిట్ ఘాట్ రోడ్. సో అంటే ఇలా ట్రావెల్ చేసే మోషన్ సిక్నెస్ అలాంటివి ఉన్న వాళ్ళకైతే ట్రావెల్ చేయడం కొంచెం ఇబ్బంది అండి. నాకు అలాంటివి ఏం లేవు, ఏమైనా నడిచిపోద్ది. అన్లెస్ అంటిల్ అది ఎక్కువ ఉంటే కొంచెం తిప్పుతుంది, కానీ లేకపోతే ఫైన్ ఇన్ ట్రావెలింగ్ విత్ ఎయిర్ అయినా సరే, వాటర్ అయినా సరే, బై ట్రక్ అయినా సరే, బై కార్ అయినా సరే, ఎనీథింగ్ ఐ కెన్ ట్రావెల్. సో దిస్ ఈజ్ అ వ్యూ ఆఫ్ ద లేక్ అనమాట. యూ హ్యావ్ లైక్ బోటింగ్ అది ఉంది, బట్ బోటింగ్ అది చేయాలనుకోలేదు. బికాజ్ ఇట్ వాజ్ టూ సన్నీ ఆన్ దట్ డే. ఇంకా వెళ్తున్నామేమో తెలియదండి. చాలా అంటే చాలా ఎండగా ఉండే అనమాట. ఫుల్ ఇట్లా వేడిగా ఉండే. బట్ స్టిల్ ఇక్కడ మేము 500 రూపీస్ టికెట్ ఇచ్చి లోపలికి ఇచ్చాం కదా, సో వ్యూ మిస్ అవ్వకూడదు, డబ్బులకి న్యాయం జరగాలి అని చెప్పేసి కొంచెం వాక్ అయితే ఉంటుంది. ఇంకొంచెం అలా వాక్ చేసుకుంటూ వచ్చి ఆ వ్యూ అయితే చూసామన్నమాట. అక్కడ ఏదో సమ్ ఈవెంట్ ఉన్నట్టుంది ఈవినింగ్కి. సో దే వర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ ఈవెంట్. ఈ వ్యూ అయితే చాలా బాగున్నాయండి. సో ఇంకా ఎండలో కాబట్టి ఎక్కువసేపు ఉండలేదు, జస్ట్ అక్కడ వరకు వచ్చేసి ఒక 3-4 ఫోటోలు ఎలా క్లిక్ చేసుకొని ఆ వ్యూని కొంచెంసేపు ఎంజాయ్ చేసేసి అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఫ్లైట్ కదా, సో వీ కాంట్ టేక్ ఛాన్సెస్. లైక్ మనము 1-2 గంటల ముందు ఉండాలి కదా. సో దట్ వాజ్ లైక్ మెయిన్ థింగ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే షాపింగ్ ఏమన్నా కనిపిస్తే కొందాము అని అయితే ఫిక్స్ అయ్యాము. సో మా డ్రైవర్ చెప్పాడు, 2 షాపులు ఏవో ఉన్నాయి కనిపిస్తాయి, యూ కెన్ షాప్ ఓవర్ దేర్ అన్నాడు. సో ఇంకొకే అని చెప్పేసి అయితే మేము అనుకొని ఇంకా ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండలేదు. కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా, అసలు వాటర్ భలే ఫ్రెష్గా చాలా బాగుంది. కైకాయింగ్ ఈ వాటర్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో యూ కెన్ హ్యావ్ ఫన్ ఓవర్ దాట్. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫొటోస్ అవి చాలా బాగా వచ్చాయి. ఇదేం కొంచెం కిందకిలా ఉందన్నమాట, ఇట్లా లోయలాగా ఉండి కిందకు ఉంది. సో అక్కడ ఫోటోలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి. గ్రీనరీ ఏది ఉన్నా కూడా సూపర్ ఉంటుంది కదండి. సో అలా అని చెప్పేసి వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ నైస్ టైమ్ ఓవర్ దేర్. ఇంకొద్దిసేపు అలా తిరిగేసేసి
వీ వేర్ బ్యాక్ టు అవర్ బస్ అనమాట. సో ఇది మొత్తం వ్యూ సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది. లేటర్ అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా బ్యాంబూవి కొన్ని షాపులు కనిపిస్తే ఆపేస్తే చూసాము. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, 80 రూపీస్. అది అస్సాంలో టీ గార్డెన్స్లో ఉంటాయి అన్నారు, కానీ వేరే సైడ్ అంట. సో ఇక్కడ వీ కుడ్ సీ ఓన్లీ 1 టీ గార్డెన్ అనమాట. ఈ మేఘాలయ షిల్లాంగ్ కాకుండా వేరే సైడ్ పెడితే ఉంటాయి. అండ్ వీ ఫౌండ్ ఏ షాప్ హైవేలో వస్తుంటే. సో ఇది జ్యువెలరీ వాళ్ళది. అండ్ మొత్తం ఏమంటారు, బ్యాంబూతో చేసిన స్టఫ్ అయితే చాలా ఉన్నాయి. కాకపోతే కంపేర్డ్ ప్రైజెస్ ముందు చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. బట్ స్టిల్ ఇంకే ఫైనల్ ఇది అని చెప్పి ఇవి అక్కడ చిల్లీ అండి, పిచ్చ స్పైసీ ఉంటాయంట ఈ చిల్లీ, అది కూడా చూసాం అక్కడ. అండ్ లేటర్ ఈ టీ గార్డెన్ వాజ్ రియలీ గుడ్. అంటే లోపలికి అలా వేసారు అనుకుని, కానీ ఇది ప్రైవేట్ వాళ్ళదనమాట. సో గవర్నమెంట్ వాళ్ళది అయితే ఉంటుంది అలవ్, కానీ ఇది ప్రైవేట్ వాళ్ళదని చెప్పారు. సో వీ కుడ్ నాట్ గో ఇన్ సైడ్, బట్ ఆ వ్యూ అయితే చూసాం. అఫ్కోర్స్ ఊటీలో చూసామనుకోండి టీ గార్డెన్. అండ్ లేటర్ లంచ్ చేసేసి ఇంక ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చాము. కరెక్ట్గా అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర దిగి లోపల రావడానికి ఫుల్ వర్షం పడింది. దిస్ వాజ్ అ బయట వ్యూ అనమాట. అండ్ ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. 4:40 ఫ్లైట్ అయితే మా ఫ్లైట్ 5:40కి ఏమో స్టార్ట్ అయింది. బికాజ్ ఇట్ వాస్ టూ రెయినీ, అందుకనే టేక్ ఆఫ్కి కష్టం అవుతుంది కదా, వర్షం పడుతుందని చెప్పి చాలాసేపు అయితే అయింది. రీచ్డ్ బై సమ్ 8:30 అనుకుంటా అండి. ఇంకా దట్ వాజ్ ద కన్క్లూషన్ ఆఫ్ ద ట్రిప్ అనమాట. వీ హ్యాడ్ రియలీ సో మచ్ ఆఫ్ గుడ్ టైమ్ ఓవర్ దేర్. ఇవి ఉమయం లేక్ దగ్గర తీసుకున్న పిక్చర్స్ అన్నీ. The video guys, hope you like my video నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటాను. వాట్ ఐ షాప్డ్ ఫ్రమ్ గువాహతి, అస్సాం, మేఘాలయ, షిల్లాంగ్ అనేది I'll share you in my next video. Thanks for watching the video. Bye.